అందరు న్యూస్ ఛానలే, ఆడు ఏబిఎన్, TV9, ఆడు సాక్షి, ఇలా ఒకలా చెప్తారు, నచ్చితే ఒకలా చెప్తారు, నచ్చకపోతే ఒకలా చెప్తారు. వీళ్ళ కామెంట్ నువ్వు భుజాన్ని వేసుకుంటే నీకు ఎవరు దూరం అయిపోతాడు చెప్పు? నీ నాయకుడు నీకు దూరం అవుతాడేమో. చెప్పాలి చెప్తే నీకు ఇంకా బ్రైట్గా అర్థం. ఉదాహరణకి మన ఉదాహరణ చెప్తున్నా. కొన్నిసార్లు నాయకుడికి, ఆ లీడర్కి దగ్గర అవడానికి ఈ మీడియేటర్స్ ఉంటారు చూసారా, ఈ లీడర్ దగ్గరికి మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా వెళ్ళనివ్వకుండా వాళ్ళతో కాంటాక్ట్లు ఈ మీడియేటర్లు పెట్టుకుని ఈడు క్లోజ్ అయిపోయి వీళ్ళిద్దరు కలిసి ఎవరి మీద జెండా ఎగరేస్తారు చెప్పండి? వీళ్ళు ఎప్పుడు ఇలాగ అయిపోయారు? గమ్మత్తు చెప్పనా, కొన్నిసార్లు కొన్ని విషయాలు నేను డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళని డైరెక్ట్గా నాతో కనెక్ట్ అవ్వరని చెప్పి నేను మధ్యలో ఎవడో పరిచయం చేస్తాను. కొంచెం నువ్వు డైరెక్ట్గా మాట్లాడరా, నేను మాట్లాడితే మళ్ళీ కమ్యూనికేషన్ అడుగు పూర్తిగా నాకు చెప్పడు. నువ్వు మాట్లాడరంటే ఏం నాకన్నా జిగిడి అయిపోతారు వీళ్ళిద్దరు జిగిడి అయిపోయి చివరికి అవసరమైతే ఎలా ఉంటుంది చెప్పిన, వీళ్ళిద్దరు జిగిడి అయిపోయి బాగా రండి, వీళ్ళిద్దరు జిగిడి అయిపోయి నేను పరిచయం చేస్తే పరిచయం అయిన వాళ్ళు, నేను మాట్లాడితే మాట్లాడుకునే వాళ్ళు, నేను పరిచయం చేస్తే ఒకరొకరు ఏకమైన వాళ్ళు. అసలు అంతకుముందు ఇది ముఖ్యమైన ముఖం పెడతారు, అసలు ముఖ్యమైన ముఖమే నాకు తెలియాలి. ఇప్పుడు నేను పరిచయం చేస్తే ఒకవైపు వీళ్ళు ఇద్దరు టీం అయిపోయి ఏం చేస్తారంటే, వచ్చే వారం నుంచి మనం జేమ్స్ అని చర్చికి వెళ్ళదు అంటే టీ దగ్గర వెళ్ళి బయటికి వెళ్ళి. నా మాట అర్థమైందా? ఇలా ఉంటారంటే కొన్నిసార్లు లీడర్స్కి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పినా, మిమ్మల్ని చెప్తాను. మన చర్చి నుంచి ఎవరు వెళ్ళలేదు, ఒకవేళ ఎవరైనా వెళ్తే కనుక, ఒకవేళ ఎవరైనా వెళ్తే హెల్దీగా వెళ్ళి సువార్త చేయాలండి. అంతేగాని ఇక్కడ ఏదో కుంపడి పెట్టి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయాను కొంచెం చెప్తున్నాను, ఇక్కడ ఏదో కుంపడి పెట్టి ఆ డయాస్ మీద కొన్ని రోజులు వాడబడి మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ మన గురించి చెడ్డ ప్రసారం చేసుకుంటూ నేను అడుగుతాను, ఇవన్నీ మంచి పరిచర్యలు అంటారు చెప్పండి? ఎవరైనా వెళ్తే మనతో ట్రావెల్ చేసిన స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. గతంలో 10 years బ్యాక్ నేను చెప్తున్నాను, లేదా ఒక 5 years 6 years బ్యాక్ జరిగిన గొడవలని చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది కట్ చేసి ఇదిగో మీకోసం అన్నారు, మళ్ళీ ఇంకో స్పీకర్ పంపుతారు. కొంతమంది ఇలా పని ఏమి లేదు, మన లైవ్ చూస్తూనే ఉంటుంది, మళ్ళీ మన లైవ్ చేయకపోతే ఇలా కనవరగదు, ఇలా చూస్తూనే ఉంటాను, చూసి మళ్ళీ కట్ చేసి పెడతారు. అందుకే వాళ్ళకి అప్లై చేయకూడదని నేను డిస్క్లైమర్లో చెప్తున్నాను అనమాట. అయితే ఈ తీసుకెళ్ళి వాళ్ళు అడుగుతాను, ఎవరైనా వెళ్తే మన నుంచి నిజంగా ఇక్కడ నుంచి ఎక్కువ మంది స్పీకర్లో డెవలప్ అయితే మనకు సంతోషమే కదా, బయటికి వెళ్ళి సువార్త చేస్తే సంతోషం కదా, వాళ్ళ సంఘాలు అక్కడ సంతోషం, మంచిదే, వెళ్ళే వాళ్ళు హెల్దీగా వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ కుంపటెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వాట్సాప్ నెంబర్లు తీసుకుని మళ్ళీ ఇందులోనే గ్రూపులు, ఇందులో మళ్ళీ మన గ్రూపులో ఉన్న నెంబర్లు అందరినీ మళ్ళీ అందులో గ్రూప్ చేసి మనలో ఉన్న మెసేజ్లు అన్నీ మళ్ళీ తిరిగే చెప్పి అక్కడవన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ గ్రూప్స్కి వాలెట్ బిల్ అయిపోయి వీళ్ళందరూ ఎవరంటే సెమినార్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూనే ఇందులో నుంచి తీసుకెళ్ళిపోయి నడుతుంది. ఇదే నడుతుంది, ఇది పరిచర్య. అందుకే గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు ఏంటంటే నాయకులుగా పెద్దలుగా కొన్ని విషయాలు మనం డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు బొమ్మాట ఆడేస్తారు. వీళ్ళ బొమ్మాట ఆడుతున్నారు లేదో తెలియాలంటే కొన్నిసార్లు డైరెక్ట్ గా విశ్వాసులకి మనమే కనెక్ట్ అవ్వాలి. అప్పుడు తెలుసు. లేదంటే అబ్షాలోము లాంటి వారు కొత్త టీములు ఫామ్ చేసి ఎన్టీ రామారావు గారు అమెరికాకి వెళ్ళొచ్చే సమయానికి పార్టీని ఎలా ఎత్తేసారో చెప్పండి. మనం అలా సువార్త బయటకు వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి ఇక్కడ సంఘాలు ఉండవు. అది కొన్నిసార్లు డైరెక్ట్ గా మాట్లాడాలి. ఇది మనకి హెచ్చరిక. అందుకే లీడర్షిప్ అనేవారు ఎవరైనా మీ ఇంట్లో కానీ ఎక్కడైనా పోషిస్తే కొన్నిసార్లు మీరే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వండి. మన దగ్గర మేలు పొంది కృతజ్ఞత లేకుండా తప్పులు మాట్లాడి మనం కాకుండా బయటకు పోయి వేరుగా కుంపట్లు పెట్టే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఆ రోజు దావీదు గారికి ఉన్నారు కుటుంబంలో, మనకుంటారా చెప్పండి. నేను ముగిస్తున్నాను. అబ్షాలోము అధికారం కోసం, సింహాసనం కోసం అతను ఎన్నుకున్న మార్గం ఏంటి చెప్పండి? గాస్పల్ చెప్పండి. గాసిప్స్, అధికారం వాడుకోవడానికి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తారు. చేయరు. ఇప్పుడు మనం న్యూస్ మీడియా అంతా చేసి పార్టీ ఛానల్ అని చేసి చెప్పండి. ఆ పార్టీ మీద ఏళ్ళు తప్పు చెప్తారు, ఈ పార్టీ మీద ఏళ్ళు తప్పు చెప్తారు, మొత్తం మీద ప్రజలు మోటివేషన్ చేస్తారు. ఆ వీడియో ఏళ్ళు కట్ చేస్తారు, ఈ వీడియో ఏళ్ళు కట్ చేస్తారు, మొత్తం మీద మోటివేషన్ చేస్తారు. తప్పు అని చెప్పి పబ్లిక్ అంతా చెప్పండి, వాళ్ళ వైపుకి తిప్పుకుంటారు. ఇందులో జనాలకు నిజం ఏంటి అబద్ధం ఏంటో తెలిసే లోపు మంచి నాయకుల్ని చెప్పండి దూరం చేసుకుంటారు. ఇంకేం జరుగుతుంది? కొన్నిసార్లు బాగానండి మన దగ్గరికి రావడానికి ఎవరైనా ట్రై చేస్తే డైరెక్ట్ గా మనమే దగ్గర రానిద్దాం. ఎందుకంటే ఆ మధ్యలో పరిచయం చేస్తే ఎంతైనాను ప్రతి మనుషుడు పతనమైన ఆదాము స్వభావం నుంచి వచ్చినాడు. ఎంతో కొంత స్వార్థం లేకుండా, ఎంతో కొంత సెల్ఫ్ లేకుండా, ఎంతో కొంత లాభం లేకుండా మీడియేటింగ్ జరగదు. ఏదో ఒకటి జరుగుద్ది. కాబట్టి జాగ్రత్త. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడునో బహిరంగముగా మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి, ఆయన గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు? రక్షకుడు అని కొందరు, రక్షకుడు కాడని కొందరు, రక్షకుడు అని కొందరు, రక్షకుడు కాదని కొందరు, మెస్సయ్య అని కొందరు, మెస్సయ్య కాదని కొందరు. జనాల్లో రెండు సౌండ్స్ వచ్చాయట, ఒకటి అటు ఒకటి ఇటు, ఒకటి అటు ఒకటి ఇటు. బాగునండి, అటు ఇటు మాట్లాడుతున్నట్టు ఆయన రక్షకుడని మాట్లాడిన వారు, ఆయన అభిషక్తుడని మాట్లాడిన వారు కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే అభిషక్తుడని మాట్లాడిన వారు కూడా ముందుకు రాకుండా భయపడిపోయి వెనకాల మాట్లాడుకుని వీళ్ళు ఏం సాధించారు చెప్పండి? రక్షకుడిని దూరం చేసుకున్నారు, నాయకుడిని దూరం చేసుకున్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా వెళ్ళి ఆ నాయకుడితో మాట్లాడండి.
వీరిలో వీరు మాట్లాడుకుని వ్యక్తితో మాట్లాడకుండా ఆడి కామెంటరీ ఈడి కామెంటరీ నువ్వు తీసుకుంటే ఈ కామెంటరీ నీకు ఏమైనా బలాన్ని ఇస్తాయా? వెళ్ళు డైరెక్ట్ వెళ్ళి అతనితో మాట్లాడు, డైరెక్ట్ గా అతని దగ్గర కూర్చుని మాట్లాడు, డైరెక్ట్ గా అతని ముందు ఉండు. ఆడేదో చెప్పి ఏం చెప్తాడు, ఆడొకటి చెప్తాడు, ఈడొకటి చెప్తాడు. ఎందుకంటే అందరు న్యూస్ ఛానలే, ఆడు ఏబిఎన్, టీవీ9, ఆడు సాక్షి, ఇలా ఒక్కొక్కలా చెప్తారు. నచ్చితే ఒకలా చెప్తారు, నచ్చకపోతే ఒకలా చెప్తారు. వీళ్ళ కామెంటరీ నువ్వు భుజాన్ని వేసుకుంటే నీకు ఎవరు దూరం అయిపోతారు చెప్పు? నీ నాయకుడు నీకు దూరం అవుతాడేమో. యేసు ప్రభు మెస్సీ అని నమ్ముతున్నారట, యేసు ప్రభు మెస్సీ అనుకున్నారట. భయపడి ఆయన అడగడానికి యూదులకు భయపడి ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్తారు. మరి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు చేసే పని చెప్పాను. వెనకాల మాట్లాడుకుంటే రక్షకుడు వీళ్ళకి దగ్గర అయ్యాడా, దూరం అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు డైరెక్ట్ గా మాట్లాడేసేయండి. విషయాన్ని వాళ్ళతో వీళ్ళతో పంచుకుంటే మీకు ధైర్యం కన్నా చెప్పండి భయం ఎక్కువ ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. ఇది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. ఇది బంగారం లాంటి వాక్యం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ పొరుగు వాడితో వ్యాజ్యం ఆడినప్పుడు వ్యాజ్యం ఆడవచ్చును కానీ ఆ పరుని గుట్టు మాత్రం బయట పెట్టవద్దు. తిరిగిన రోజులు ఇద్దరు గ్రీన్ టీ తాగేశారు, తిరిగిన రోజులు ఇద్దరు గుంటూరు దోశలు తినేశారు, తిరిగిన రోజులు ఇద్దరు చెట్ట బట్టలు వేసుకుని, ఇద్దరు అవసరమైతే ఆడి డ్రైవర్ నువ్వు వేసుకున్నావు, నీ డ్రైవర్ ఆడేసుకున్నాడు, అవసరమైతే ఆడినరు నువ్వు, అన్ని బాగానే తిరిగేశారు. ఇప్పుడు ఏదో వ్యాజ్యం వచ్చింది, గొడవ పెట్టుకోవద్దని చెప్పండి. నీకు ఏదైనా కేసు ప్రాబ్లం వస్తే గొడవ పెట్టుకో. కానీ ఈ తిరిగిన రోజులు తిరిగిన తప్పులన్నీ నువ్వు తిరిగేసి ఏం చెప్తావంటే, ఆడు నేను ఒకటి ఏదాగి నా డ్రైవర్ కూడా వేసుకున్నాడంట. సేమ్ కంపెనీలు కానీ చూడండి, ఇద్దరు జాకీ కావాలని చూడు, నా పనులు కూడా వేసుకునేవాడు. అప్పుడు ఎన్ని పెద్ద నేరాలు అయిపోతాయి తెలుసా? వదిలిపెట్టుకోండి. అక్కడ రాస్తున్నాడు, ఇంగ్లీష్ లో రాస్తాడు, డు నాట్ రివీల్ అదర్ సీక్రెట్ అంటాడు. నువ్వు తిరిగిన రోజులు ఫ్రెండ్ సర్కిల్ తో తిరిగావు, ఇప్పుడు గొడవ వచ్చేసరికి ఏమంటావు? అప్పుడు అంటావు, అసలు గొడవ వచ్చిన తర్వాత అంటావు, అసలు నీకు తెలియదు కానీ బ్రదర్ ఎలాంటోడంటే అంటావంటే. ఎలాంటోడంటే అనుకుంటున్నా, టీ 8 గంటలతో తాతాడు తెలుసాడు, 5 గంటలు అక్కడ 3 గంటలు 3 గంటలు భోజనం చేసుకుంటాడు. అయ్యి నేరాలు అయిపోతే గుర్తుపెట్టు. ఐస్ క్రీమ్ ఎక్కడ తింటాడు? అక్కడ తింటాడా కంపెనీ? అది తింటాడు. అంటే నేను ఎగ్జాంపుల్ ఏదో చెప్తాను, గుర్తుపెట్టుకో. అన్ని నడుతున్నాడు. అప్పుడు పెద్ద డిస్క్లైమర్ లో వాడు ఎలా చెప్తాడు, పెద్ద డిస్ప్లేస్ ఎలా చెప్తాడు, ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుందంటే అది ఏదో పెద్ద నేరం అంటున్నాడు, అన్ని తప్పుగా చూపిస్తాడు. అంతకు ముందు తీసుకెళ్ళినాడు, టీ ఇప్పించినాడు, ఐస్ క్రీమ్ పెట్టినాడు, అసలు ఆ దోశ అలవాటు చేసినాడు. కానీ ఇప్పుడు అవన్నీ ఆడే బయట ఎలా చెప్తాడు చెప్పండి? మొత్తం ఆడే నేరాలుగా చూపిస్తాడు. అందుకే నీ పొరుణతో గొడవ ఉందా, ఫైనాన్స్ ప్రాబ్లమ్సా, నీ వ్యక్తిగతమైన గొడవ పెట్టుకో. దేవుడు అన్నాడు, అవకాశం ఇచ్చాడు, గొడవ పెట్టుకో. ఎంత గొడవ ఆడుతుంది అంత గొడవ. కానీ ఆ గొడవ ఆడుతున్నప్పుడు ఆడుతో గొడవ ఆడటం రాక ఇన్ని రోజులు తిరిగిన సంగతుల కనుక నువ్వు ఎలిగెత్తి మాట్లాడావో, దేవుడు మిగిలిన వాక్యాలు ఇచ్చిన కంటెంట్ చెప్తున్నా, నీ సంగతులు చెప్పండి నేను ఎలిగెత్తి మాట్లాడతాయేమనుకున్నావు. ఎదుటి వాళ్ళందరి జీవితాల్లో తప్పులు పెట్టి తప్పులు ఎతికి అలాగా ఇలాగా అని చెప్పుకుంటూ ఉంటే ఒకరోజు నీ కోసం మాట్లాడేవాడు రాడనుకుంటున్నావా, రప్పించడం అనుకుంటున్నావా? నీ కుటుంబంలో అడుగుతున్న ఏమైనా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత దేవుడు పౌరసత్వం నీకే ఇచ్చాడు అనుకుంటున్నావా? నీవు కూడా హ్యూమన్ బీయింగ్ గుర్తుపెట్టుకో. నీ లైఫ్ లో, నీ సంసారంలో, నీ జీవితంలో ఏదో ఒక క్రైసిస్ జరగకుండా ఉంటుందా? అది రోడ్ల మీదకి ఈదుల మీదకి రాకుండా మాట్లాడకుండా దేవుడు అదుపు చేస్తాడు అనుకుంటా. ఆ నొప్పి ఎలా ఉంటుంది ఖచ్చితంగా దేవుడు నీకు చూపిస్తాడు. ఎదుటి వారి కోసం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. ఖచ్చితంగా నువ్వు నీ కోసం, నువ్వు బాగానండి, నీ కోసం ఎవరు మాట్లాడుకో, నువ్వు ఇతరుల కోసం మాట్లాడితే, ఇతరుల యొక్క మంచి విషయాలు కూడా చెడ్డగా నువ్వు చూపించడం ప్రారంభిస్తే నీ సంగతులు దేవుడు బయట ఏదో ఒక రోజు చూపిస్తాడు. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, ఇతరుల యొక్క మ్యారిటల్ లైఫ్ కోసం మాట్లాడితే నీ మ్యారిటల్ లైఫ్ ఏంటని బయటకు ఒకరోజు బయట ఎత్తడు. గుర్తుపెట్టుకో. ఇతరుల యొక్క పర్సనాలిటీ కోసం మాట్లాడితే నీ పర్సనాలిటీ ఎలా మాట్లాడుకో. ఇతరుల యొక్క డిసీజ్ కోసం మాట్లాడితే నీకు డిసీజ్ ఉందన్న సంగతి బయట పెట్టుకుని ఉంటాడేమో అనుకోక మాత్రం గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా బయటికి లాగుతాడు. నువ్వు ఇతరులంటే ఆయన నిన్నంటాడు. అందుకే ప్రతిమందుల దేవుడు నేర్పించాడు, ప్రభువా ఇతరుల అపరాధములు మేము క్షమించకుండా ఉండకుండా, ఇతరుల అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు కూడా మాకు క్షమించి దాచుకొని ఓర్చుకొని సమాధాన పడే మనసును మాకు దయచేయ ప్రభువా. ఎందుకంటే మేము నీ కుమారులు గనక మాకు ఈ సంగతి నేర్పించు ప్రభువా. ప్రతిమందులు ఒక్క వాక్యం చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. నీ సహోదరుడు నీకు వ్యక్తిగతంగా నీ ఎడల నీకు నష్టం కలిగించే తప్పు ఏదన్నా చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు, ఫస్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి?
నీకు వాడికి వ్యాజ్యం ఏదన్నా ఉంటే మీ ఇద్దరు గొడవ పెట్టుకోండి, పక్కకు పోండి, ఒకరితో ఒకరు సమాధాన పడేంత వరకు ఒకరి మీద ఒకరు అరుచుకోండి, మాట్లాడుకోండి. ఏదైనా నష్టం జరిగింది వల్ల నాకు ఈ నష్టం జరిగిందని వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఇది ఫేజ్ 1. ఫేజ్ 2 ఏంటి? అతను నీ మాట వినకపోతే నీ ఆర్గ్యుమెంట్ రైటే అనడానికి చెప్పండి 2-3 సాక్షులను పట్టుకెళ్ళి చెప్తున్నా. 2-3 సాక్షులను పట్టుకెళ్ళమన్నాడా? ఆ 2-3 దగ్గర కూడా ఆల్రెడీ ప్రసారం చేసి తీసుకెళ్ళమన్నాడా? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. కానీ గమ్మత్ అంటే చెప్పినా గుర్తుపెట్టుకోండి, 2-3 కాదు, ఊరందరూ చెప్పేస్తారు. ఆడికి ఎంత నష్టం జరిగింది అందరికి చెప్పేస్తారు. నా వల్ల వీడి వల్ల నాకు ఎంత నష్టం జరుగుతుంది మొత్తం చెప్పేసి అప్పుడు వస్తారు ఎవరి దగ్గరికి? వీడి దగ్గరికి. నా మాట అర్థమవుతుంది. మొదటగా దగ్గరికి వెళ్ళాలి. వినకపోతే 2-3 సాక్షులు అంటే 2 ఆర్గ్యుమెంట్లు వినాలి. అలాంటి ముందు పొగ తీసి తీసినా కూడా ఇద్దరిని గుర్తుపెట్టుకో. ఆ 2 ఆర్గ్యుమెంట్లు వినాలి. ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పాలి. మధ్యలో నువ్వు ఆల్రెడీ చెప్పాల్సిన చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇది ఎలా ప్రధాన కుదరదు. 2 రావాలి, సాక్షులు ఏంటో ఆ న్యాయపరంగా వాళ్ళు తీర్చాలి. ఇది కాకుండా మనం ఏం చేస్తాం? ఆల్రెడీ చెప్పేసి తిప్పేసి ప్రసారం చేసేసి మొత్తం ఎక్కడెక్కడ చెప్పాలి అంతా చెప్పేసి అప్పుడు తీసుకొచ్చి లాస్ట్ అడగడానికి వచ్చినట్టు ఎవరిని? ఈయన్ని. అప్పుడు జరగాల్సిన నష్టం జరుగుతుందా జరగదా? వాక్యం ఏం చెప్పాడో దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకంగా చేస్తాం. వాక్యం ఏది చెప్పాడో ఖచ్చితంగా మనం చెప్పండి చెయ్యం. దేవుడు ఏమంటాడంటే ఆ కిందికి మాట్లాడితే ఒక మంచి మాట అంటాడు చూడండి. ఆ 15వ వచనంలోనే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించము, అతను నీ మాట విని ఎడలా. ఆ మాట ఎంత బాగుంది చూడండి. నీ సహోదరుణ్ణి చెప్పండి. దేవుని మనసు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఏం కనబడుతుంది చెప్పండి? ఒక వ్యక్తిని సంపాదించుకునేలాగే ప్రయత్నం చేయి. ఒక వ్యక్తిని ఎప్పుడు దయచేసి పోగొట్టుకోవద్దనే బైబుల్ సెలవిస్తుంది. ఆయన మనసు ఏంటి చెప్పండి? అవసరమైతే కప్పు, విషయాన్ని బయటకి ఇప్పి చెప్పండి, చెప్పకు. అది నిజమా అబద్ధమా, రైటా రాంగా తర్వాత విషయం. దాని వలన బాగుపడతారా, సంపాదించుకుంటామా, దూరం అవుతామా, మినిమం కామన్ సెన్స్ నీకు ఉండాలి. దాని వలన ఒక సహోదరుని దూరం చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? 2-3 సాక్షులు వెళ్తారో ఒక్కడ వెళ్తావో అని ఎలా బాగా నేను ఒక్కడిని వెళ్తే ఆడు మాట వింటాడా? లేకపోతే 2-3 వెళితే ఆడు మాట వింటాడా? మొత్తం మీద అందరం కలిసి వెళ్తే మాట్లాడాడు. మొత్తం మీద ఆడ మాట వినాలి. ఆడిని మనం చెప్పండి సంపద. ఇదే కదండి అల్టిమేట్ గోల్. అదేగా ఆ వ్యక్తిని పోకుండా సంపాదించుకోవాలి. కానీ మీరందరూ ఒకటైపోయి ఆడనే వెలేసేద్దామని చూస్తే మిమ్మల్ని ఏమనాలి? అది సంపాదించుకోవడమా? నువ్వు మొదలుగా చెప్పు, వింటే సరే సరే. 2 వాళ్ళిద్దరిని తీసుకొని చెప్పు, వింటే సరే సరే. సంఘం అందరూ కలిసి చెప్పండి, వింటే సరే సరే. వినలేదా? అన్యుని గాను సొంకరు కానీ వదిలే దేవుడి కాడిని అప్పగించేయండి. అంతేగాని తెల్లారితే దాన్ని ప్రసారం చేస్తూ కూర్చోకు. దాని వలన గుర్తుపెట్టుకోండి, సంపాదించే కన్నా మనం చేసే పని చెప్పండి దూరం చేసుకో. నేను ముగిస్తున్నాను. గాస్పల్ చెప్పి సహోదరుని రక్షించాలన్నది దేవుని చిత్తం. గాసిప్స్ చెప్పి సహోదరుల్ని దూరం చేయాలన్నది చెప్పండి సాతాను చిత్తం. ఈ 2 టీముల్లో ఈ 2 గ్రూపుల్లో ఏ గ్రూపులో వర్క్ చేస్తున్నావో చెప్పండి. నీకు నువ్వే చెక్ చేసుకోవాలి. సాతాను గ్రూపులో పనిచేస్తే గాసిప్స్ చెప్పు, దేవుని గ్రూపులో పనిచేస్తే గాస్పల్ చెప్తావు. 1 గంట మాట్లాడితే వాడితే ఏం మాట్లాడుతున్నావు, అక్కడే షేర్ వేస్తే నువ్వు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్తో వాడికి ఏ టోన్లో చెప్తున్నావు వాడికి ఎలా అర్థమవుతుందో తెలియదు. వీడు సాయంత్రం మనకి స్టేటస్ చేస్తారు. వీడు అడిగితే మనకు అర్థం అవుతుంది. అడిగితే తిరిగేసి మనకి మళ్ళీ ఏంటారు ఈ స్టేటస్ పెట్టడం ఏంటి, ఈ నేను అడగడం నాకు అర్థం కాదు, ఈ నేను అడగడం ఏంటి, ఈ నాకు చెప్పడం. అప్పటికే ఎవడేడే వీడు పొల్ల గ్యాస్ ఎట్టేసాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే జాగ్రత్త. ఎవడు ఏం చెప్తున్నాడో ఏం పెట్టినారో యాక్సెస్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ వ్యక్తులతో మాట్లాడండి. సాధ్యమైతే ఎవరిని దూరం చేసుకోకండి, అందరినీ చెప్పండి సంపాదించుకోండి.